కృషి పట్టుదలతో పాటు కుటుంబ సహకారం ఉంటే ఏదైనా సాధించవచ్చు అని అంటున్నారు కర్నూలు జిల్లా ఉలిందకొండ గ్రామానికి చెందిన మన్సూర్ బాషా. వంట మాస్టర్గా జీవనం సాగిస్తున్న మన్సూర్ బాషాకు ముగ్గురు సంతానమైన మహమ్మద్ అనీఫ్, అరుణ్ రషీద్, హసీనాలు ఇటీవల జరిగిన డిఎస్సిలో ఎస్డిటి పోస్టులో ర్యాంకులు సాధించారు. ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య వరకు ప్రభుత్వ పాఠశాల కళాశాలలో చదివిన వీరు డిఎస్సి పరీక్షకు ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా ఇంట్లోనే ఆన్లైన్ క్లాసులు వింటూ పరీక్షకు ఉత్తీర్ణత సాధించామని వారు అంటున్నారు. తాము డిఎస్సిలో ఉత్తీర్ణత సాధించడంలో తమ తల్లిదండ్రుల సహకారం ఎంతో ఉందని వారు కొనియాడారు. స్థానికంగా అనేక అవమానాలు కూడా ఎదుర్కొన్నామని వారు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. 45 మంది పరీక్షకు హాజరు కాగా అందులో 5 మంది ఎంపికయ్యారని, ఆ 5 మందిలో మన్సూర్ బాషా కుటుంబ సభ్యులు ముగ్గురు డిఎస్సిలో 300, 600, 900 పైగా ర్యాంకులు సాధించారు. వీరిని గ్రామానికి చెందిన ముస్లిం మైనార్టీలు మరియు మన్సూర్ బాషా స్నేహితులు సత్కరించారు. ఈ సందర్భంగా వారు ఎంతో మంది తల్లిదండ్రులకు మన్సూర్ బాషా తనయులు స్ఫూర్తిదాయకంగా నిలిచారని కొనియాడారు. ఏదైనా సాధించాలని కృషి పట్టుదల ఉంటే దానికి పేదరికం అడ్డు రాదని వీరు నిరూపించారని తెలిపారు. నా పేరు మొహమ్మద్ హనీఫ్, ఉలిందకొండ. ఈ డిఎస్సి విజయంలో ప్రధానంగా మా అమ్మ నాన్నది కష్టం ఉంది. చాలా నమ్మకం పెట్టుకున్నారు వాళ్ళు. ఎందుకంటే దాదాపు ఎవ్వరు ఎక్కువగా దీని వెనుక సపోర్ట్ అనేది ఉండదు. ఇంకా ఎందుకు చదివించడము, ఎక్కడ ఉద్యోగాలు వస్తాయి, ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కడ వస్తాయి, రావు కదా, ఊరికే ఎందుకు చదివించాలని ఎక్కువ శాతం ఇదే అంటారు. కానీ సక్సెస్ వెనుక చాలా మనసు ముక్కలవ్వాలి, మనసు బాధపడాలి, అనేకము ఉన్నాయి దీంట్లో. ఇది సక్సెస్ అనేది ఊరికే రాదు. ఈ మనకు తెలుసు ఇప్పుడు దీని వెనుక కాంపిటీషన్ ఎట్లా ఉంది అనేది. ఈ డిఎస్సి ఫీల్డ్లోనే మన కర్నూలు డిస్టికే తీసుకుంటే దాదాపు 28,000 రాసినారు ఎస్జిటికి ఎగ్జామ్కి. హెవీ కాంపిటీషన్ ఉంది. అక్కడ పోస్టులు చూస్తే 1,500 ఉన్నాయనుకుంటాము, కానీ 28,000 హెవీ నా పేరు హసీనా. నేను ఇంట్లోనే ఎస్ఎన్ఎస్ ఆన్లైన్ క్లాసెస్ ఇంకుంటూనే ప్రిపేర్ అయినా. మా బ్రదర్స్ కూడా సేమ్ ఎస్ఎన్ఎస్ ఆన్లైన్ క్లాసెస్ ద్వారా మేము డిఎస్సికి ప్రిపేర్ అయినాము. మా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఇంకా ఎక్కువ ప్రిపేర్ అయినాము. అత్త మామ ప్రోత్సాహం కూడా ఎక్కువ. ప్రోత్సాహంతో వాళ్ళ ప్రమేయంతోనే నేను డిఎస్సి సాధించగలిగాను. 5 మంది కుటుంబం, 2 కొడుకులు, కూతురు. గవర్నమెంట్ స్కూల్ చదివించినాను. కష్టపడి చదివించినాము. కష్టపడి వాళ్ళు కానీ జాబ్ తెచ్చుకున్నారు. కష్టపడి నువ్వేం చేస్తుంటావు? వంట చేసి వంట చేసి ఎట్లా ఉంది పిల్లలు ముగ్గురు ఒకటి మీ మా అభిప్రాయం పిల్లలు మంచిగా ఉద్యోగం చేయాలని కోరుకుంటున్నాను. क्या करे उनको ऊंचा मरतबा जना को घर में आना बोले तो कहाँ पे आए नहीं हो तो भी अल्लाह रिकॉर्ड माने का उनका काम का लाज रखते अल्लाह ने। इसके लिए क्या है, हमें भी अल्लाह का हुक्म को छोड़ना नहीं, इधर दिन का काम भी छोड़ना नहीं। जो भी घट्टू पकड़ कर रखना हमें, किधर भी जाओ दिन का काम दुनिया का काम जो भी करते रहो तो अल्लाह ताला ने क्या करता हमारे ऊंचे मकाम में काम भी रख देता है। अब देखते ही तो हमारा हिंसा में लोग మీ తరపు నుంచి ఒక 2 మాటలు మాట్లాడుతున్నారండి పిల్లల గురించి కొద్దిగా. శుభ సందర్భంగా ఆయనని ఆశీర్వదించడానికి వచ్చిన ముస్లిం సోదరులు పెద్దలందరికీ మొట్టమొదటిగా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. 10th వరకు చదివినాడు, 6th నుంచి 10th వరకు చదివినాడు. ఎంత ఇబ్బంది పడినా అంటే అంత ఇబ్బందులతో వచ్చినాడు. ఆయన అలుగుండి నుంచి క్యారియర్ కట్టుకొని వచ్చి తినక తాగక వచ్చి కష్టపడినాడు. తర్వాత ఆయన కృషి ఫలితమే ఈరోజు ఆయనకు 2 కొడుకులు, 1 కూతురు. ఇతను మిగతా వాళ్ళ తల్లిదండ్రుల కల్లా ఇతను ఒక స్ఫూర్తి అని సంతోషం ఉంటుంది. కానీ వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళై